నీళ్లు నిజాలు చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు అసెంబ్లీలో ఇటు ప్రజాభవన్లో కృష్ణా గోదావరి జలాలపై ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే కట్టాలని ఆలోచన, నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని తుంగలోకి తొక్కినటువంటి విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడాన్ని ఇద్దరు బావాబామర్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదో పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదే పదే ఉరి తీయాలంటుండని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనసులో మళ్లీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చిర్రు. మొన్న కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తే సీనియర్ నాయకులు, మంచి అనుభవం ఉన్నవారు, సరే గతంలో వాళ్ళు ఏం చేసిర్రు అనేది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఆయన మాట్లాడితేనే బాగుంటది. ఆ చిల్లర వల్లర పక్కన ఉన్నటువంటి బబుల్ స్టార్లు, పక్కన ఉన్నటువంటి ఇంకో స్టార్ మాట్లాడితే అర్థం కాదు. కాబట్టి ఆయన వాస్తవాలు తెలియజేస్తే నిజంగానే నీళ్లు నిజాల మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఏం చేద్దామని కాళేశ్వరం గడదామనుకుర్రు, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని జూరాల నుంచి శ్రీశైలం తీసుకుపోవాల్సి వచ్చిందన్న విషయాలు చర్చకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ స్థాయిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే కేసీఆర్ గారు ఆ రోజు అధికారంలో 10 సంవత్సరాలు ఉండి రావణ రాజ్యం లెక్క నీళ్లు నిధుల నియామకాల మీద పోరాటం చేసి బలిదానాల మీద వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు రావణ రాజ్యం చేసిరని, రామరాజ్యం కోసం, ప్రజాపాలన కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ దౌర్భాగ్య పాలన చేయకపోయింటే రేవంత్ రెడ్డి గారికి అవకాశమే వచ్చేది కాదు, కేసీఆరే ముఖ్యమంత్రి ఉండేవాడు. అంటే కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఈ అవకాశం ఇచ్చిర్రు. అటువంటి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన చావాలనో, ఆయన చెడు జరగాలని కోరుకుంటారు? ఆయన కేసీఆర్ ని ఎవరైనా వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆలోచనలు గాని కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి చనిపోవాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కోరుకుంటారు. ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీనే ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు తహతాలాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసిర్రు, అడ్డొస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తెని బయటికి పంపించినటువంటి దాఖలాలు కనపడ్డాయి. ఆమె కూడా రోజు వచ్చి బబుల్ స్టార్ గురించి, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ గురించి రోజు ఎంత గొప్పగా చెప్తుందో తెలుస్తుంది. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ యాసలో చెప్పే ప్రయత్నంలో ఏమన్నా మాట్లాడిండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఏమైందో చెప్పగలుగుతారు. ఆయన రావాలి అసెంబ్లీకి, వాస్తవాలు చెప్పాలని కోరుకుంటారు. కాబట్టి ఇద్దరు బావబామరులకు ఒకటే చెప్తున్నా, పొద్దున్న లేస్తే అబద్దాలు చెప్పడమే మీ హక్కు లెక్క తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తారు. వాస్తవంగా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గాని, కృష్ణా జలాలు 299 టీఎంసీల మీద గాని, కాళేశ్వరం మీద గాని, తుమ్మిడట్టి నుంచి ముడిగడ్డకి ఎందుకు వచ్చిందన్న విషయం మీద హరీష్ రావు ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్ గా తెలంగాణ ప్రజల్ని ఉద్యమ సమయంలో ఎట్లయితే తప్పుదో పట్టించారో అదే విధంగా ఈ రోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అవాస్తవాలను చెప్పి నిన్న మొన్న చెప్పినటువంటి వాస్తవాల పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి.